అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా? నేను ప్రతిరోజు లైవ్లో ఒక కామెంట్ను ప్రతిసారి నేను గమనిస్తూనే ఉన్నా. అదేమిటి అంటే, ప్రధానంగా ఇంటిలోకి గబ్బిలం ప్రవేశించడం ద్వారా ఏమైనా ప్రమాదాలు జరగవచ్చా? మన ఇంట్లో మన పిల్లలకు ఏదైనా జరగవచ్చా? లేకుంటే భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్యలు ఎదుర్కొనవచ్చా గురువు గారు అని చాలా మంది అడుగుతున్నారు. ఈ వీడియో ఎవరైతే సగం సగం చూడకపోగా పరిపూర్ణంగా వీడియోను ఎవరైతే చూడడం ప్రారంభిస్తారో వారికి ఈ వీడియోలో ఉన్న సారాంశం ప్రతి మ్యాటర్ కూడా మీకు అర్థమవుతుంది. గబ్బిలం మన ఇంటిలోకి ప్రవేశిస్తే మనకు హిందూ సాంప్రదాయాల ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం మనకు గబ్బిలం పూర్వము చిన్న చిన్న ఇల్లు, మన యొక్క పూరి గుడిసెలు ఇటువంటివి ఉండేవట. ఆ కారణము చేత రాత్రి సమయాలలో ఎక్కువ శాతం గబ్బిలాలు ఇంటిలోకి ప్రవేశించేవి అట. ప్రవేశించినప్పుడు గబ్బిలము కూడా ముక్కోటి పక్షులలో కూడా ఇది కూడా ఒక ప్రాణకోటి మాత్రమే. ఈ జీవి కూడా ఎవరైనా ధర్మశాస్త్రంలో, పురాణాలలో, సాంప్రదాయాలలో, ఉపనిషత్తుల్లో ఎక్కడైనా గబ్బిలం ఇంటిలోకి ప్రవేశిస్తే ఫలాని జరుగుతుంది, ఇటువంటి ఆపదలు కలుగుతాయి అని ఇంతవరకు ఏ శాస్త్రం, ఏ ధర్మంలో కూడా ప్రవేశించలేదండి. ఎందుకంటే గబ్బిలం ప్రవేశిస్తే ఇంట్లో ఏదో జరుగుతుంది, గబ్బిలం ప్రవేశిస్తే మనకు ఏదో అనారోగ్యం పాలైపోతాం, ఇల్లు విడిచిపెట్టి 6 నెలలు బయటికి వెళ్ళిపోవాలి అని ప్రతి క్షణం అందరూ కూడా ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. భక్తులందరికీ నాకు తెలిసిన విషయంలో నేను విచారణ చేసినటువంటి ప్రథమంగా ఒక్క సందేహం ఒక్కటే. ఏదైనా గబ్బిలం మీ ఇంటిలోకి ప్రవేశపెట్టడం జరిగిందో తప్పకుండా మీరు చెయ్యవలసిన పని ఒక్కటే. ఇల్లును ఒక్కసారి, మీకు అనుమానమే ప్రాణ సంఘటనం అంటారు ఒక చిన్న సామెత. మీకేదైనా అనుమానాలు మీ మనసుకు వ్యక్తపరిచినట్లయితే తప్పకుండా మీరు చేయవలసినటువంటి ఏకైక లక్ష్యం ఒక్కటే. ఇల్లును శుభ్రపరచుకోవాలి, ఇంటిలో దీపారాధన చేయాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అనే ఈ నామస్మరణను ఎప్పుడైతే మీరు చదవడం ప్రారంభిస్తారో అప్పుడు మీకు తప్పనిసరిగా గబ్బిలం వచ్చింది అని ఒక అనుమానం తొలగిపోతుంది. గబ్బిలం వచ్చింది అని మీలో, మీ మనసులో మీకు మీరే కృంగిపోతూ, మీకు మీరే బాధపడుతూ ఉంటే దాని వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. దైవ సంకల్పం ఏది మనకు చెప్పి ఏది రాదు. ఈ కలియుగం అనేటువంటిది మనకు మనమే చేసే చిన్న చిన్న తెలిసి తెలియనటువంటి కొన్ని పాపాల ద్వారా మనం ఎన్నో కూడా బాధలతో అనుభవిస్తూ నరకయాతన పడుతున్నాం. ఆ నరకయాతనలో ఏంటి, ఈ రోజు గబ్బిలం మన ఇంటికి వచ్చింది, గబ్బిలం ద్వారా మనకి ఏంటి జరిగేటువంటి ప్రయోజనం, దాని ద్వారా సమయం వృధా అవుతుంది కదా అని ఇటువంటివి మీరు మీ హృదయములో ఎప్పుడూ పెట్టుకొని బాధపడకండి. గబ్బిలం ధర్మశాస్త్రం ప్రకారం ఎక్కడా లేదు, ఏ పుస్తకంలో లేదు. గబ్బిలం వల్ల మనిషి ఏదైనా కూడా అత్యవసర స్వల్పకాలిక ప్రమాదాలకు గురి అవుతారు అనే ప్రకటన ఎక్కడా వెల్లడించలేదు, ఎక్కడా వెల్లడించరు కూడా. ధర్మశాస్త్రం ఏంటి? బల్లి శాస్త్రం మనకు ఉంది, గబ్బిల శాస్త్రం ఎక్కడ ఉందండి? చాలా మంది నన్ను లైవ్ లో మీరు అడుగుతున్నారు. దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని శ్రద్ధగా మీరు విని మొదటి నుంచి ఈ వీడియో ఎవరైతే చూస్తారో వారందరికీ కూడా ఈ వీడియోలో ఉన్న ప్రతి ధర్మశాస్త్రము మీకు అర్థమవుతుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మెంబర్షిప్ సూపర్ చాట్ లో పాల్గొనండి. స్టే ట్యూన్. మరో వీడియోలో రేపు కలుద్దాం. నమస్కారం భక్త మహాశ్రేయులారా.